ఇప్పటిదాకా విన్నపాలు వినతులు మాత్రమే చూశారు. ఇకపై ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామంటున్నారు ఏపీ ఆక్వా రైతులు. పంటకి గిట్టుబాటు ధర లేక ఫీడ్ కంపెనీల సిండికేట్ దోపిడీకి బలవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆక్వా రైతులు కేంద్రంపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గల్లీల్లో కాదు ఢిల్లీ వీధుల్లోకి వస్తామంటున్నారు ఆక్వా రైతులు. దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే డాలర్ల పంట ఆక్వా సాగు. ఏపీలో దాదాపు 1,00,000 మందికి పైగా రైతులు 5,70,000 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 80 లక్షల కుటుంబాలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా హబ్గా విరాజిల్లుతూ సంవత్సరానికి దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆక్వా రంగం ఇప్పుడు పూర్తిగా కుదేలయ్యే పరిస్థితికి చేరుకుంది. ఒకవైపు వాతావరణంలో మార్పులు, మందులు వాడినా లొంగని వ్యాధులు, మరోవైపు నాణ్యత లేని సీడ్, వీటికి తోడు ఫీడ్ కంపెనీలు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. రీసెంట్గా ట్రంప్ ట్యాక్స్ దెబ్బ నుంచి తేరుకోకముందే ఫీడ్ కంపెనీలు గుత్తాధిపత్యంతో ఉన్నపళంగా కిలో ఫీడ్పై 14 రూపాయలు పెంచేసి రైతు మెడపై కత్తి పెట్టాయి. ఫీడ్ రేట్లు పెంచబోమని ఇటీవల అప్సడా సమావేశంలో చెప్పిన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరిగాయనే సాకుతో మళ్లీ రేట్లు పెంచడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెరిగిన మేత ధరల్లో ఒక్క రూపాయి కూడా భరించే స్థితిలో లేమంటున్నారు రైతులు. రైతు కష్టపడి పంట చేతికి తీసుకొచ్చే సమయానికి ఎక్స్పోర్టర్లు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారు. రొయ్యల దిగుమతి ఎక్కువైతే చాలు అమాంతం రేట్లు పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యో మొర్రో అనాల్సిన పరిస్థితి. అందుకే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు రైతన్నలు. డిమాండ్ నెంబర్ 1, 100 కౌంట్ రొయ్యలకు కనీస మద్దతు ధర 280 రూపాయలుగా నిర్ణయించాలి. డిమాండ్ నెంబర్ 2, ఫీడ్ తయారీ కంపెనీలు తమ ఖర్చుకు అనుగుణంగా ధరల ఫార్ములాను ఖరారు చేస్తున్నట్టుగానే రైతుల ఖర్చుకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయించాలి. డిమాండ్ నెంబర్ 3, కనీసం 4 నెలల వరకు ఫీడ్ ధరలు పెంచకుండా కట్టడి చెయ్యాలి. డిమాండ్ నెంబర్ 4, రాష్ట్ర కమిటీ సూచించిన ప్రతినిధులతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలి. డిమాండ్ నెంబర్ 5, ఇతర రైతుల మాదిరిగానే ఆక్వా రైతులకు రాయితీలు అందించాలి. గత ప్రభుత్వ హయాం నుంచి ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ 1.50 రూపాయలకే అందిస్తామని చెప్పినా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆక్వా విద్యుత్ రాయితీ కోసం 1,100 కోట్ల రూపాయలు కేటాయించి 12,680 కొత్త కనెక్షన్లకు లబ్ధి చేకూరుస్తున్నట్లు ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించడం కొంత ఉపశమనం కలిగించినా ఆక్వా జోన్, నాన్ జోన్ అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు మే నెల నుంచి పాత బకాయిలతో సహా ₹1.5 సబ్సిడీని తక్షణమే వర్తింపచేయాలని ఏపీ ఆక్వా రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. అనేక సమస్యలతో రైతు అల్లాడుతున్నాడు. ఇటువంటి టైంలో కనుక సబ్సిడీ వెంటనే అమలు చేస్తే రైతుకు మంచిది, ప్రభుత్వానికి మంచిదని చెప్పి ఏదైతే రాష్ట్ర కార్యవర్గం తీర్మానించుకుందో తప్పకుండా వెంటనే ఆ ₹1.5 సబ్సిడీ ఈ ప్రభుత్వం రైతులకు అందజేయాలని చెప్పి ఇవాళ కార్యవర్గ సమావేశం తీర్మానించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆక్వా రైతుల ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే కోనసీమ వేదికగా 10,000 మంది రైతులతో భారీ సభ నిర్వహించి ఆ తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సమరానికి సిద్ధమవుతామని అంటున్నారు. ఏదైతే ప్రభుత్వం మనకి హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా రైతుకి న్యాయం జరిగే విధంగా అమలు చేయమని కోరాం. కాని పక్షంలో ఏదైతే రేపు కోనసీమ జిల్లాలో మరి రైతులతో ఒక భారీ ఎత్తున మీటింగ్ పెట్టి అక్కడ కార్యాచరణ రూపొందించుకుందామని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అలా కూడా జరిగిన పక్షంలో మేము అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా వెళ్ళి మా రైతులందరూ కూడా అక్కడ ఆ కార్యాచరణ రూపొందించుకుని ప్రధానమంత్రి దృష్టిగా తీసుకెళ్లి ఆక్వా సమస్యలు పరిష్కరించడానికి ఈ రాష్ట్ర సంఘం తీర్మానించుకుని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైతుల డిమాండ్లపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.